రైట్ అన్న ఇప్పుడు అటు ఆమె హిందూ అంటుంది బీజేపీ ఇటు ఈయనది ఒకటి అది అసలు మామూలుగా అయితే పోటీ ఎక్కడ ఉండాలి అధికారంలో ఎవరు ఉన్నారో ఆ యొక్క క్యాండిడేట్ ఎవరన్నా వస్తే వాళ్ళతో ఉండాలి ఎవరున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరు లేరు అదే అంటున్నాం టికెట్ లేదు అదే అసలు ఎందుకు పెడతారా ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ ఇష్టం మనకేం అదే ఎవరు ఫేవర్ చేస్తారు బీజేపీ ఫేవర్ చేస్తారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ చేస్తారా లేకపోతే నాకెందుకు చేస్తారన్నా సపోర్ట్ చేస్తారా అదే ఎందుకు పెడతలేరు మరి ఇప్పటిదాకా ఇక అది మనం వాళ్ళు పెట్టినాక అంతే పెట్టకున్నాక అంతే అని తెలుసు సమీకరణాలు ఉంటాయి కదా పెట్టినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా గడ్డం శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎక్కడో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెట్టినప్పుడు ఇక ఎట్లా సిటీ ఉంటాడు కాబట్టి అధికారంలో ఉన్నారు కదా ఎందుకు పెట్టట్లేదు అంటున్నా రేవంత్ రెడ్డిని అడిగితే చెప్తాడు వేరే పార్టీ నుంచి ఎవరైనా వస్తారేమో వెయిట్ చేస్తారా ఇప్పుడు చీచి అట్లా లేదు మరి అట్లా లేదు వాళ్ళు ఇక వాళ్ళు చెప్పారు కదా అన్న ఫిరోజ్ ఖాన్ ఏం చెప్పిండు కెప్టెన్ చెప్పిండు ఎంఐఎం కి సపోర్ట్ చేయమని అయిపోయింది మ్యాటర్ అంతే అదే ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి చేవేళ్ల బీజేపీ సపోర్ట్ చేస్తారు మల్కాజిగిరిలో బీజేపీ సపోర్ట్ చేస్తాడు భువనగిరిలో బీజేపీ సపోర్ట్ చేస్తాడు సికింద్రాబాద్లో బీజేపీ సపోర్ట్ చేస్తాడు ఎందుకు మరి ఇప్పుడు హైదరాబాద్ రాగానే ఓవైసీకి సపోర్ట్ చేస్తాడు ఎక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేయడు కానీ ఇదే దాని గురించి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి ఒక వైస్ ఛాన్సలర్ అన్న దింపుట్లా గారెడి చేసే దాంట్లో మాయ చేసే దాంట్లో మైండ్ గేమ్లల్లా ఆయన ఈజ్ ఏ టాలెస్ట్ లీడర్ దాంట్లో మనం ఎందుకు చెప్పాలి ప్రజలకు ఇవాళ మీరు చెప్తున్నారు ఒక్క మాట దీని మీద నేను ఏం చెప్తా అంటే నాయకులు ఎంతైనా తెలివితేటలు ప్రదర్శించండి ప్రజలు ఇట్లే పసి కట్టేస్తారు అది కూడా అది కట్టేసి అయిపోయింది మనకెందుకు ప్రజలు చెప్తారు మాకు అధికారం లేదు కాంగ్రెస్ అధికారం ఉంది మేము చెప్తున్నాము అయ్యా నువ్వు అధికారం తెచ్చుకున్నావు చాలా సంతోషం 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చేసాయి మీకు మాకు పంచాయతీ లేదు మా ప్రజలకు నువ్వు చూసుకో కదా మేము మీ దగ్గరికే రాము మేము ఉండము మీరు 5 సంవత్సరాలు ఉండండి మంచిగా చేయండి ఆ 6 గ్యారంటీలు చేయండి అంతే రైట్ ఇదే అన్న ఇప్పుడు మొత్తానికి ఎట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించిన అట్లా వచ్చేసినాం మనం కాన్స్టిట్యున్సీకి వచ్చేద్దాం ఏంటి ఏమేమి సమస్యలు ఐడెంటిఫై చేసి ఇప్పటి వరకు ఇక్కడ కాన్స్టిట్యున్సీలు ఏంటంటే ఇప్పుడు 40 సంవత్సరాలు ఎంఐఎం ఉందన్న ఏ రీతిలో అయితే డెవలప్ కావాలనో ఆ రీతిలో డెవలప్ కాలే కారణం ఇక నేను కొద్దిగా చెప్తే ఏంది అని అంటే ఇప్పుడు ఇక ఏందనంటే ఇప్పుడు నా నాయకత్వం ఉంది నాకు మతతత్వం వద్దు బాబు నాకు దేవుళ్ళ మధ్యలో పంచాయతీలు వద్దు నైనా నాకు డెవలప్మెంట్ కావాలని నా వ్యక్తిగతంగా కూడా నేను డెవలప్మెంట్ అంటాను నా పార్టీ కూడా అదే నాకు నేర్పించింది ఏంటంటే మనం ప్రజలకు మేలు చేయాలి అదే అవసరము వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి అదే పార్టీ చూసింది నేను అదే చూసిన నాకు పార్టీకి అందు గురించి నాకు ఇంత మంచిగా మా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను ఎప్పుడైనా ఈడ హైదరాబాద్లో డెవలప్మెంట్ అంటా ఇంకో పార్టీ ఉంది ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది డెవలప్మెంట్ అడగాలి కదా డెవలప్మెంట్ అడగాలి కదా మరి ఎప్పుడైనా వాళ్లకు ఎన్నికలు రాగానే జై శ్రీరామ్ గుర్తొస్తుంది ఆ తర్వాత మాయమైపోతాడు ఇప్పుడు ఎక్కడనైతే నీకు సైంటిఫిక్గా చెప్తున్నా ఎక్కడనైతే మీకు మతతత్వం అనేది ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు సైంటిఫిక్గా ఇప్పుడు నీకు ఇప్పుడు ఈ ఓట్లు వాళ్ళు మతం మీద ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు ఆ ట్రాప్లో వచ్చిన వాళ్ళు ఏమంటారు ఎందుకన్నా ఏం చూడరు ఇట్లా హనుమంతుని లెక్క ఏంటంటే చీరుకునే తక్కువ ఉంటుంది ఏంటంటే పోయి వాళ్ళకి ఓటు వేస్తున్నారు వాళ్ళు అదే ఆలస్యంగా తీసుకుంటున్నారు ప్రతిసారి ఓట్లు అడిగేటప్పుడు వాళ్ళు మతాన్ని తీసుకొస్తున్నారు ఓట్లు దండుకుంటున్నారు పోతున్నారు వీళ్ళు ఓట్లు వేస్తున్నారు ఇక ఇప్పుడు డెవలప్మెంట్ గురించి ఈ ప్రజలేమో అడుగుతలేరు వాళ్ళేం ఇస్తలేరు ఎట్లా ఉండాలి నేను అదే కదా నినాదం ప్రజలలో చైతన్యం తెస్తున్నాం అడుగన్నా ఇలా గోశామాలకు సంబంధించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కార్వాను ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఇదే హైదరాబాద్లోగా ఉన్నది అవును ఈ హైదరాబాద్లోగా ఉన్నది అవును ఎల్బీనగర్ ఎక్కడ ఉంది ఎల్బీనగర్ కూడా హైదరాబాద్ ఉప్పల్ హైదరాబాద్ లో ఖైరతాబాద్ హైదరాబాద్ అవంతా ఎందుకు డెవలప్ అవుతున్నాయి ఎందుకు కావట్లేదు అంటే ఇదే కారణమా లేకపోతే కావాలని చేయట్లేదా లేకపోతే ఎంఐఎం కారణమా అన్నా మతతత్వవాదమే ఈడ చలామణి అవుతుంది ఈడ అభివృద్ధి వాదం కనుక చలామణి అయితే నాయకులు కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంటుంది ఓకే నాయకుల
ఏంది అనంటే ఎంతసేపు ప్రజలను మతం అన్న పేరు మీద వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. అంతే అంతే డెవలప్మెంట్ ఏడవుతుందన్నా? నీకు కరడుగట్టిన మత ఛాందస్యవాదుల యొక్క దేశాలు కూడా చిన్న భిన్నం అవడానికి కారణం ఏంది? అవును. ఎక్కడైతే మతతత్వం ఉంటుందో అక్కడ ఉండదు, అభివృద్ధి ఉండదు అన్న. మతతత్వము వాస్తవం. మతతత్వం ఏం కోరుకుంటుంది? నీ దేవుడు గొప్పనా, నా దేవుడు గొప్పనా? ఈ వాదనలా ఏం జరుగుతుంది? మీకు అభివృద్ధి జరగదన్నా, అభివృద్ధి జరగదు. ఇవాళ నేనేమంటున్నా, ఈ దేశం సంపన్న దేశంగా మారే ఆస్కారం ఉంది. అలాంటి దిశలో మనం ప్రయాణిస్తున్నాం. అవును. ఇవి ఎందుకన్నా? అవసరం లేదు. ఎందుకు? వాస్తవం. వాస్తవం. మంచిగా ఉద్యోగాలు అడుగు, మంచిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్న ఆ పథకాలు అడుగు, అవి తెచ్చుకొని నీ యొక్క జీవితాన్ని సస్యశ్యామం చూసుకొని నువ్వు ఆర్థికంగా ఆలంబనం వైపు వెళ్ళు. ఎవరొద్దంటారు? అవును. అట్లా కాకుండా కేవలం మతం 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 అంటే దేవుడు ఇప్పుడు మతం అంటే కడుపు నిండుతుంది అన్న. అవును కదా. ఇవాళ రెక్కాడితేనే కానీ డొక్కాడుతుంది. ఇవాళ నువ్వు పొద్దున్న లేచి ఇవాళ పనిని ఎత్తుక్కొని పని చేస్తేనే నీకు రాత్రి 5 ఏళ్ళు లోపలి. అట్లాంటిది ఇవాళ నువ్వు మతం అంటే ఎట్లా? నేను అంటున్నా, ప్రజలు మా దగ్గరనైతే చాలా చైతన్యవంతులైనరు. ఇవన్నీ క్రమక్రమంగా తగ్గిపోయింది. ఈమె మళ్ళీ వచ్చి ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్ వచ్చి చేస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. చేస్తుంది. ఇక అసలు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే ఎంఐఎం ఎంపీ కంటే ఎక్కువ ఇప్పుడు ఈమె స్టార్ట్ అయింది. అదే నేను చెప్తున్నా కదా, ఈమెనే అంతే. నువ్వు చెప్పండి నన్ను ఆయన అంటానంటే నేను ఇప్పుడే నిలదీస్తా. ఇప్పుడే ఇంకా మతానికి సంబంధించి ఏముండదు ఆయన. అంతే ఆయనది ఒక డిఫరెంట్ వే, ఆయనది ఒక పంద. అది ఆయనది పంద, ఈమెది ఈ పంద కూడా నాకు లోపాయికారంగా. అమ్మా నువ్వు ఇట్లా మేమంతా మంచిగా పోలరైజ్ కావడానికి ఈమె పనికొస్తుంది వాళ్ళకు. ఓహోహో, లోపాయికారికి ఒప్పందం ఉండొచ్చు. అంతే. వైకాంట్ ఎందుకు హైదరాబాద్ బీటలు బద్దలు కొడతా, అది కొడతా, ఇది కొడతా అని చెప్పేసి అంటారు. ఆమె కాన్సెంట్ బౌండరీస్ తెలుస్తలేవు. ఆమె సికింద్రాబాద్ లకు పోయింది. ఆమె మొన్న ఒకటి అందరూ అది మీ ఒక్కటి ఏమైతుందంట, ప్రచారం చేసింది, ప్రచారం చేస్తుంది అన్న. ఆమె అన్న అమ్మాయి సికింద్రాబాద్ అని అంటే, అరే ఇరుకు గల్లీలు అన్ని హైదరాబాద్ అనుకున్నాను. ఒక ఇరుకు గల్లీలు అరే సికింద్రాబాద్ లో లేవా ఇరుకు గల్లీలు? వాళ్ళకి ఏందనంటే, ఆమెకి ఏంది అని అంటే మీడియా వాళ్ళ అధినాయకత్వం ఆమె కూడా ఉన్నారు. లేకపోతే అన్న నేను ఒక్కటి చెప్తున్నా పండుగన్న, నేను హైదరాబాద్ వాసిని, 30 సంవత్సరాల నుంచి అలు పెరుగని పోరాటం చేస్తున్నా. గతంలో నేను ఏ నాయకుల మీద పోరాటం నా వాదన ఉంటుందో, ఎవరిని ఎంత ఘాటుగా విమర్శిస్తానో ప్రతిరోజు సెన్సిటివ్ అవుతుంది. నాకు ఎంతోమంది చెప్తారు ఎందుకు ఇంత అగ్రెసివ్గా పోతున్నావు అని. నేను నా ప్రజల గురించి, నా ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎంతనైనా అగ్రెసివ్గా పోతాను. ఇవాళ నాకు లేదన్నా ఒక సెక్యూరిటీ, ఒక గన్మెన్ కూడా లేడు. ఓకే, నేను నిర్భయంగా తిరుగుతున్నా. నేను రోజు తిరుగుతా మదీనా చుట్టూ, నేను చార్మినార్ చుట్టే తిరుగుతా. వైప్లెస్ వచ్చింది కదా ఆమెకు. ఆమె తెచ్చుకున్న కలక లెటర్ పెట్టు తడువు లేదు, ఆమెకి ఇచ్చేసారు, పెట్టంగానే ఇచ్చేసారు. ఇవాళ ఆమె ప్రాణము వాళ్ళకు ముఖ్యమన్నా. నేను కూడా, నాకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ కదన్నా. నా ప్రాణానికి కూడా ఆయననే కదా బాధ్యుడు. నా ప్రాణాన్ని కూడా కాపాడేది మా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కదన్నా, అందరికీ ప్రైమ్ మినిస్టర్ కదన్నా. మరి నా ప్రాణం విలువ లేదన్నా అక్కడ. మాధవిలత ప్రాణం విలువనే ఉన్నది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఏమైతే రేపోడని ఏ చేసినా పర్వాలేదు, మనకేంది. మన మాధవిలత మంచిగా ఉండాలి, చుట్టుముట్టు గన్మెన్లు ఉండాలి అని ఆ ప్రధానమంత్రి గారు కోరుకున్నారు. అమిత్ షా గారు ఇచ్చిర్రు, తీసుకున్నారు. ఈమె ఇంకా హైప్ చేస్తుంది. పోనీ మా ప్రజలకు సేవ చేయడం దాంట్లో మా ప్రాణం పోయినా మేము ఈజీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.